హిందూ బంధువులందరికీ నమస్తే అండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి గూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో, ముఖ్యంగా ఈరోజు నేను చెప్పవలసిన అంశం ఏమిటంటే, పాస్టర్‌లు ఒక క్యారెక్టర్ అంటే యేసు అనే దేవుడు అని వాళ్ళు నమ్ముతూ యేసుక్రీస్తుని లోకానికి ప్రకటన చేస్తున్నారు. ప్రకటన చేయించుకోవచ్చు. వాళ్ళ ఇష్టము, వాళ్ళ వాళ్ళ వృత్తి అది. కానీ వాళ్ళేం జేస్తున్నారంటే మన దగ్గరకొచ్చి, మన హిందువుల దగ్గరకొచ్చి సువార్త ప్రకటిస్తున్నారు కాబట్టే మేము ఇలాంటి వీడియోలు చేయవలసొస్తుంది. సో, దయచేసి హిందువులైన ఎవరైనా ఉంటే ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. మన యొక్క సంప్రదాయాన్ని గౌరవించుకోవాలి. అంతరించిపోతుంది. రాను రాను పాస్టర్‌లు చాలామంది ఎక్కువవుతున్నారు. గ్రామ గ్రామాల్లో, ఇల్లు ఇల్లులో సువార్త ప్రకటింపబడుతుంది. సో, వీటన్నిటిని అరికట్టాలంటే వాళ్ళ సోవ వాళ్ళు చేసుకుంటే మనమేమి అనము. కానీ వాళ్ళేం చేస్తారంటే మనకు సువార్త చెప్పి మత మార్పిడి చేస్తుంటారు. ఇప్పటికే చాలా మందిని మత మార్పిడి చేశారు. వారికి గూడా సరిగ్గా బైబిల్ అవగాహన లేకుంటది. సో, చూడండి అదేదో ముల్లుని ముల్లుతోటి తీయాలన్నట్లు సో, బైబిల్ వచనాలు మీకు చెప్తుంటాము. అది ఎట్లుంటదంటే బైబిల్ ఇది రియాలిటీగా ఉందా? అసలు బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్‌లో యేసే రక్షకుడని క్రైస్తవులు చెప్తున్నట్టు, బైబిల్‌లో దేవుడు యెహోవా దేవుడు చాలా రక్షకులను నియమించాడు. యేసుక్రీస్తు ఒక్కడే స్పెషల్ క్యారెక్టర్‌గా ఎవ్వరు చేయలేని పని అతను చేశాడన్నట్లు చూస్తుంటాడు. ఆయనని సిలువకేశారు గదా! అప్పుడు గూడా కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని సహజంగా ఆయనకు పడ్డ శిక్షనే అక్కడ పడేశారు. వోళ్ళెట్లా చనిపోయారు, ఈళ్ళు గూడా అలాగనే చనిపోయారు. అంతకు ముందు గూడా ఏలియా కాలంలో గూడా మానుకు వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడని రాయబడ్డది. అంటే మానుకు వేలాడదీసి వృత్తి ఎప్పటినుంటో ఉంది. గాడిదల మీద ఎక్కొచ్చేట వృత్తి ఎప్పటినుంటో ఉంది. గాడిద మీద ఎవరైతే ఇదిగో నీ రాజు గాడిద మీద ఎక్కేస్తున్నాడని ప్రవచనం ఉంటదంట. గాడిద మీద చాలా మంది ఎక్కొచ్చారు. చాలా మంది చనిపోయారు. చాలా మంది యేసుక్రీస్తు చేసే కార్యాల కంటే చేశారు. మరి వారు గూడా రక్షకులయిపోవచ్చు గదా! చూడండి మనము టైం వేస్ట్ జేయకుండా వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. మీరు ఎవరైనా కొత్తగానే చూస్తే వీడియోని లైక్ జేసి సబ్స్క్రైబ్ చేయడము మరవకండి. సో, మీరేమన్నా సందేహాలు, డౌట్లుంటే కామెంట్ జేసి చెప్పండి. కొన్ని వచనాలు బైబిల్‌లో చదివి మీకినిపిస్తానండి. అదేంటిదంటే, ఈరోజు మన అంశం ఏమిటంటే, రక్షకుడంటే ఎట్లా ఉండాలే? అంటే బైబిల్‌లో ఎంతమంది రక్షకులు? వాళ్ళు చేసే వృత్తి ఏమిటి? నా ఉద్దేశ్యం ఏమిటంటే, బైబిల్‌లో యెహోవా దేవుడు నా కుమారుడిని మీకు బలిస్తా, నా కుమారుని ద్వారా మీకు పాప క్షమాపణ కలుగుతదనే మాట పాత నిబంధనలో గూడా ఎక్కడ లేదు. అంటే యేసుక్రీస్తు. యేసు అనే పదమే పాత నిబంధనలో లేకుంటది. యెహోవా అనే పదమే కొత్త నిబంధనలో లేకుంటది. దయచేసి గమనించాలి. మనము మొదటి భాగం పాత నిబంధన ఆధారంగా యేసు లోక రక్షకుడు కాదా? ఈ భాగానికి సంబంధించిన కొన్ని వివరాలు పాత నిబంధనలో చూస్తే ఒక వాక్యము కనబడుతుంది మనకు. పాత నిబంధనలో ఒక వాక్యం కనబడుతుంది. అది యెషయా గ్రంథం. యెషయా 43వ అధ్యాయము 10, 11 వచనాలు. అక్కడ యెహోవా మాట్లాడుతున్నాడు. నాకు ముందుగా ఏ దేవుడును లేడు. నా తర్వాత ఏ దేవుని నిర్మింపబడలేదు. నేనే యెహోవాను. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అంటున్నాడు. యెహోవా దేవుడు స్టేట్మెంట్ ఏమిస్తున్నాడంటే, నేనే దేవునిని. నేను నేను తప్ప వేరొక దేవుడు లేడు. నాకు వెనక గూడా లేడు. నాకు ముందు గూడా లేడు. సో, ఇలా ఖచ్చితంగా చెప్తున్నాడు. ఒకవేళ నాకంటే ముందు వస్తాడు అంటున్నాని చెప్తుండే గదా ఆయన. ఇంకొక మాట ఏమన్నాడంటే ద్వితీయోపదేశ కాండంలో ఉంటది. 13వ అధ్యాయంలో అక్కడేముంటదంటే, నాకు ముందు ఎవరైనా వస్తే దొంగలు దోచుకునే వాళ్ళని ఉంటది. అదెట్లంటే, వాళ్ళొచ్చి మహత్కార్యములు చేస్తే గూడా మీరు నమ్మరాదు. నాలాంటి ప్రవక్త మీ లోపట పుడతాడు. అది నేనే పుట్టిస్తా మిమ్మల్ని పరిశీలించనీకి. ఎందుకంటే, మీ మనసు అటువైపు తిరుగుతదేమో, నా వైపు గాకుండా వేరేళ్ళ వైపు తిరుగుతదేమో, నా మాటలు మీకు జ్ఞాపకం ఉన్నాయో లేదో అని నేను వేరే అబద్ధ ప్రవక్తని పంపిస్తా. అతను వచ్చి సూచక క్రియలు, మహత్కార్యములు చేస్తే గూడా మీరు నమ్మరాదు. ఎందుకంటే నేనే యెహోవాని. నేను తప్ప వేరొక దేవుడు లేడు. నన్ను పోల్చిన వాడు ఎవరు లేరు. ఆకాశం కింద, భూమి కింద నేను తప్ప వేరొక దేవుడు లేడంటనని స్వయంగా యెహోవా దేవుడు ప్రకటిస్తున్నాడు. అలాంటప్పుడు ఈ పాస్టర్‌లు ఏం చేస్తారంటే,
యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు, ఆయన లోక దేవుడు అని చెప్తుంటారు. చూడండి ఇక్కడ యెషయా గ్రంథంలో ఏమంటున్నాడు, నాకు ముందుగా ఏ దేవుడును లేడు, నా తర్వాత ఏ దేవుడు నిర్మింపబడలేదు. అంటే నేనొక్కనే దేవుని, నా తర్వాత గాని నా వెనక గాని ఏ దేవుడు లేడంటని చెప్తున్నాడు. ఇది స్వయంగా యెహోవా ఇచ్చిన స్టేట్మెంట్. ఏమని? నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. అయితే అదే పాత నిబంధనల పరిశీలించి చూస్తే అనేక మంది రక్షలు కలుకులు కనబడతారు. చూడండి ఈయన అంటుంటాడు, మళ్ళా చాలా పరిశీలించి చూస్తే చాలా మంది రక్షకులు కనిపిస్తాడు. యేసుక్రీస్తు ఒక్కడే రక్షకుడు కాదు. కొంతమందిని పరిచయం చేస్తానండి, ఎందుకంటే వీడియో ఛానల్ ఎంత అవుతుంది కాబట్టి దయచేసి గమనించాలి మీరు. రక్షకుడు లేడు అంటున్నారు. మళ్ళీ అనేక మంది రక్షకులు ఉన్నారని బైబిల్ చెబుతుంది. చూడండి రక్షకులు వేరే రక్షకుడు లేరని అంటారు, కానీ అనేక మంది రక్షకులు బైబిల్లో కనిపిస్తారు. యెహోవా రక్షణ స్థాయి ఏంటంటే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 32వ అధ్యాయము 29వ వచనంలో యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, ఇదిగో నేనే యెహోవాను, మృతి నొందించుట వాడను నేనే, బ్రతికించు వాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. ఇది యెహోవా ఒక స్థాయి. అంటే సర్వాంతరంగను సర్వ అధికారంలో కలిగి ఉన్నట్లు ఈ వాక్యాలు చెబుతాయి. అంటే ఆయన సర్వ అంతరంగం కలిగినట్లు, సర్వ అధికారం కలిగినట్లు, ఇంకా ఎవ్వరు అధికారంలో లేనట్లు ఆ వాక్యాలు చెప్తాయి. సర్వాధికారం కలిగినట్లు యెహోవా కనిపిస్తాడు. ఆ తర్వాత ఇంకొక స్థాయి రక్షకులు ఉన్నారు. వాళ్ళు గురించి ఒక్కసారి చూస్తే అండి, ఒబెద్ద గ్రంథంలో ఒక మాట ఉంటది. అది ఎంతో అధ్యాయంలో, ఒబెద్ద గ్రంథంలో 21వ అధ్యాయంలో, సియోను కొండపై రక్షకులు పుట్టేదరు. ఇక్కడ ఒక రక్షకుడు కాదు, అనేక మంది రక్షకులు పుడుతున్నారని చెప్తుంది. ఒక రక్షకుడు కాదు. సియోను కొండపై ఎన్ని మంది రక్షకులు పుడతారంట? అనేక మంది పుడతారంట. అలాగే న్యాయాధిపతుల గ్రంథంలో 3వ అధ్యాయము 9వ వచనంలో, ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన, చూడండి న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనంలో, ఇశ్రాయేలు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనాజకు యొక్క కుమారుడగు ఒత్నియేలుకు రక్షకుడిగా ఇశ్రాయేలు కొరకు నియమించెను, వారిని రక్షించెను. చూడండి ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథములో కాలేబు తమ్ముడైన కనేజు యొక్క కుమారుడగు ఒత్నియేలు రక్షకుడిగా నియమించాడంట. చూడండి ఇంకా చాలా మంది రక్షకులను చూపిస్తాను నేను. ఈ రిఫరెన్స్లు గుర్తు అంటండి మీరు. సో ఇంకా వీడియో చెప్పుకుంటూ పోతే చాలా లెంత్గా అవుతుంది కాబట్టి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలా మందికి షేర్ కూడా చేయండి. ఎందుకంటే మనందరం ఒకటై మన యొక్క ధర్మాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాము. క్రైస్తవులకు వ్యతిరేకమైనటువంటి కావండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు జై హింద్, వందే మాతరం.